హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే అటార్నీ జనరల్గా వెంకటరమణి. భారత అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. ప్రస్తుతం భారత అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణినే ఉన్నారు. సో ఈ నెల 30న ఈ పదవీ కాలం వెంకటరమణి పదవీ కాలం ముగియాల్సి ఉంది. మరో 2 ఏళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. 2022లో కేకే వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్గా వెంకటరమణి నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు అటార్నీ జనరల్ను భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చరిత్ర పుటల్లో MiG-21 6 దశాబ్దాలకు పైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధ విమానం MiG-21 చరిత్ర పుటల్లో కలిసిపోయింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-21 భారత తొలి సూపర్సోనిక్ యుద్ధ విమానం. కాలం చెల్లడంతో వాటికి వాయుసేన లాంఛనంగా వీడ్కోలు పలికింది. MiG-21 యుద్ధ విమానాలను డీకమిషన్ చేయడం జరిగింది. 1963లో తొలి MiG-21 స్క్వాడ్రన్ ఏర్పాటైన చండీగఢ్లోనే వీటికి వీడ్కోలు పలకడం జరిగింది. MiG-21 డీకమిషన్ కార్యక్రమంలో విన్యాసాలను నిర్వహించారు. ఆ విన్యాసాలలో మహిళా పైలట్ ప్రియా శర్మ కూడా పాల్గొన్నారు. MiG-21ను చివరిసారిగా నడిపిన మహిళా పైలట్గా ఆమె గుర్తింపు పొందారు. మొత్తం 6 MiG-21 జెట్లకు లాంఛనంగా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. MiG-21 స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలను తీసుకురాబోతున్నారు. నిన్నటి క్లాస్లో చూసాము తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి. రక్షణ రంగానికి HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తేజస్ యుద్ధ విమానాలను అందించనుంది. వాటిని MiG-21 స్థానంలో తీసుకురాబోతున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పడిపోతున్న జననాల రేటు చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెల్లడి. కేంద్ర గణాంక శాఖ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో జననాల రేటు పడిపోతుంది. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోనూ జనన రేటు తక్కువగా ఉంటుంది అని ఈ నివేదిక వెల్లడించింది. 2022తో పోల్చితే 2023 నాటికి ఏడాది వ్యవధిలోనే ఈ రేటు 0.7% తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో 2022లో 17, పట్టణాలలో 16, మొత్తం కలిపితే 16.5%గా ఉంది 2022లో. అదే 2023లో చూసినట్లయితే రాష్ట్రంలో ప్రతి 1000 మంది జనాభాకు జననాల రేటు 15.8గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 16.2, పట్టణ ప్రాంతాల్లో 15.2గా ఉంది. అంటే 2022లో 16.5గా ఉన్న జననాల రేటు 2023 నాటికి 15.8కి తగ్గింది. అలాగే జాతీయ స్థాయిలో 2022లో 19.1గా ఉన్న జననాల రేటు 2023లో 18.4గా నమోదైంది. రాష్ట్రంలో లింగ నిష్పత్తి కూడా పడిపోతుందని ఈ నివేదిక వెల్లడించింది. ఆడపిల్లల సంఖ్య 5 ఏళ్లలో ప్రతి 1000 మంది బాలలకు 2017లో 915 ఉంటే 2022 నాటికి 907కి తగ్గిపోయింది. బీహార్, మహారాష్ట్రల తర్వాత అత్యల్ప లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడం
గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అలాగే జననాల రేటు కూడా తగ్గిపోతుందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలు చాలా ఇంపార్టెంటు. కంపల్సరీ ఇలాంటి నివేదికల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 4 తెలుగువారు ఢిల్లీలో జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ను అందుకున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఒక నేషనల్ యంగ్ జియో సైంటిస్ట్, 10 జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలు ఉన్నాయి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సమక్షంలో రాష్ట్రపతి మొత్తం 20 మంది శాస్త్రవేత్తలను 3 కేటగిరీలలో మొత్తం 12 పురస్కారాలతో గౌరవించారు. ఖనిజాన్వేషణలో అద్భుతమైన పనితీరు కనబర్చినందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పురస్కారాలను అందించింది. అందులో మన తెలుగువారు 4కి ఈ పురస్కారాలు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రపంచ పారా అథ్లెటిక్స్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఆతిథ్య దేశం భారత్. భారతదేశం టాప్ 5పై గురిపెట్టింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 5 వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి. 104 దేశాల నుంచి 1500 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనబోతున్నారు. భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుంది పారా అథ్లెటిక్స్కి. 2024లో కోబే, జపాన్ ఆతిథ్య దేశం. గత ఏడాది భారతదేశం 6 స్వర్ణ పతకాలు, 5 రజతాలు, 6 కాంస్యాలు సహా మొత్తం 17 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి టాప్ 5లో ఉండడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం. నెక్స్ట్ టాపిక్ చూస్తే సూర్యకాంతి నుంచి జీవ ఇంధనం. సూర్యకాంతి నుంచి నేరుగా జీవ ఇంధనాన్ని బయోఫ్యూయల్ను తయారు చేసే పరికరాన్ని భారత్కు చెందిన డాక్టర్ వందన కనిపెట్టారు. డయాఫ్యూయల్ అని పిలిచే ఈ జీవ ఇంధనం డయాటామ్ అనే సూక్ష్మజీవి ఆల్గే నుంచి తయారవుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 27th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.